నిజంగా మన తెలంగాణ అంటేనే ప్రకృతి అందాలకు అసలైన అడ్రస్. ఇక ఆనకాలంలో మన కాడ చెరువులు నదులు ప్రాజెక్టులు ఎట్లా కనబడతాయి వల్ల ఇక ఈ 10 ఏళ్ల సంది అయితే నీళ్లతోని కలకలలాడుతున్నాయి కదా. అన్నట్టు అటు మీది బాజుకు మస్తు వానలు పడుతున్నాయి. ఇక ఆ వరద నీళ్లు మన దిక్కస్తున్నాయి. ఇక ఆ నీళ్లతోని జలపాతాలు ఏ తీర్లా కనబడుతున్నాయో ఓ మల్క చూడాలి మనం. ఇక మరి లేట్ ఎందుకు చూసేయండి. అగో మన తెలంగాణ నయగర బొగత జలపాతాన్ని చూడురోలా ఏ తీర్ల కనబడుతుందో. అసలు నన్ను అడిగితే బాహుబలి సినిమా జలపాతం కూడా పనికే రాదు కదా. అయితే పచ్చని కొండల నడమ ఎగిరెగిరి పారుతున్న ఈ బొగతను చూసేతందుకు 2 కళ్ళు సాలనే సాల్తలేవు. అందుకే ఎక్కడెక్కడికెళ్ళో ఈడికొచ్చి ఈ నీళ్ళ అందాలను చూసి మురిసిపోతుర్రు. ఇగో ఇదేమో జూరాల ప్రాజెక్టు. అటు కర్ణాటక దిక్కు బొచ్చడు వానలు కదా, అక్కడి వరదలు చేయబట్టి మన జూరాల ప్రాజెక్టు నిండుకుండ లెక్క మారింది. 37 గేట్లనెత్తిర్రు. ఇగో ఇదేమో మన గోదావరి తల్లి. భద్రాచలం దగ్గర మస్తు వరద నీళ్లు 53 అడుగుల దాకా నీళ్ళు వచ్చినాయి. తెలంగాణలో ఎటు చూడు జలపాతాలు ప్రాజెక్టులు నీళ్లతోని కలకలలాడుతున్నాయల్లా. నీళ్లను చూసేతందుకు జనాలు కూడా తవ్వబడుతుర్రు. చూస్తే చూడరి గాని జర దూరంకెళ్ళి చూడరి. సెల్ఫీలు రీళ్లు మన్ను మాషనం అనుకుంటా పర్ఫార్మెన్స్లలో పడిపోతే అసలుకే మోసం అయిపోతుంది. పైల మరి